అయితే సార్ కొంతమంది విజన్ థెరపీ తీసుకుంటారు. పేరెంట్స్ ఏంటి అంటే వెంటనే రిజల్ట్ వచ్చేయాలి అని చూస్తారు. కొన్ని సెషన్స్ అవ్వంగానే ఇంకా మా అబ్బాయిలో ఎటువంటి చేంజెస్ లేవు అనేసి అంటూ ఉంటారు. బేసిక్‌గా ఈ విజన్ థెరపీ అన్నది మనకు వర్కౌట్ అయింది. మనం కొద్దిగా దీని నుంచి బయటపడ్డాం. ఏడీహెచ్ కావచ్చు, ఆటిజం నుంచి అన్నది కరెక్ట్. ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఇప్పుడు ఏదైనా హ్యాబిచువల్‌గా మన బ్రెయిన్ మార్చాలి అనుకుంటే, ఓకే. సో, మోడిఫై చేయాలనుకుంటే యాస్ పర్ హ్యూమన్ సైకాలజీ సో, మినిమమ్ 3 మంత్స్ టైం పడుతుంది. సో, ఓకే. ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి స్మోక్ అలవాటు ఉంటుంది. హ్మ్. రైట్? సో, కొంతమంది డాక్టర్స్ కూడా తాగుతా ఉంటారు. స్మోకింగ్ చేస్తా ఉంటారు. ఆర్ ఆల్కహాల్ తీసుకుంటా ఉంటారు. సో, వేరే వాళ్ళకి చెప్పడం సులభం. బట్ హ్మ్. మనం పాటించాలంటే డెఫినెట్‌లీ ఇట్స్ లైక్ ఛాలెంజింగ్ టాస్క్ అనమాట. అవును. సో, డెఫినెట్‌లీ అలాంటి కండిషన్‌లో ఏంటంటే నేను మారాలి, నేను చేయాలి, నేను ఇది చేయకూడదు అన్నట్టుగా మనం మెల్లమెల్లగా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా వెళ్తే అట్‌లీస్ట్ ఒక 1, 1 ½ ఇయర్‌లో కొన్ని చేంజెస్ రావడం జరుగుతా ఉంటుంది. హ్మ్. దాని తర్వాత ఏంటంటే ఒక 2, 3 మంత్స్ వచ్చేసరికి యెస్ ఆఫ్‌కోర్స్ కొన్ని చేంజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక ట్రాక్‌లో వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుంది. సో, డెఫినెట్‌లీ ఒక 4, 5 మంత్స్ తర్వాత ఇంకా ఆ అలవాటు ఏదైతే ఉంటుందో రిస్ట్రిక్ట్ అయిపోవడం జరుగుతా ఉంటుంది. సో, అలాంటి కండిషన్‌లో ఏంటంటే 3-6 మంత్స్ అనేది మనం టైం తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి. సో, హ్మ్. ఓవరాల్‌గా ఎవరికైతే ఆటిజం గానీ, ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు ఒకవేళ మైల్డ్ కండిషన్ ఉందనుకోండి 3-6 మంత్స్. దెన్ హ్మ్. మైల్డ్ టు మోడరేట్ ఒక 9 మంత్స్ ఆర్ 1 ఇయర్ దాకా వెళ్ళొచ్చు. మోడరేట్ కండిషన్ 1 ½ ఇయర్ దాకా వెళ్ళొచ్చు. సివియర్ కండిషన్‌లో డెఫినెట్‌లీ వాళ్ళకి 2 ఇయర్స్ వరకు కూడా థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హ్మ్. విజన్ థెరపీ నథింగ్ బట్ లైక్ ఎగ్జాంపుల్ కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ లాగానే. సో, ఓకే. బాడీ అండ్ ఏదైతే బ్రెయిన్ ఉంటుందో కంప్లీట్‌గా కోఆర్డినేషన్ ఉంటేనే ఏదైనా చేయగలం, ఏదైనా నేర్చుకోగలం చిన్నప్పుడు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళకి పారలైసిస్ అయిపోయిందనుకోండి, చేతి పడిపోయింది. సో, దీనికి మనం ఏ సర్జరీ అయినా మనం చేయలేము. రైట్? సో, ఓవరాల్‌గా ఏమైనా మెడికేషన్స్ ఇద్దామనుకుంటే మేబీ ఒక 10-20% వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఫిజియోథెరపీ త్రూ మనం డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటా వెళ్తే మెల్లమెల్లగా మజిల్ ఏదైతే ఉంటుందో స్ట్రెంథెనింగ్ పెరగడం జరుగుతా ఉంటుంది. సో, చేతి పైకి లేవడం అనేది రావడం జరుగుతా ఉంటుంది. సో, ఇట్ టేక్స్ మినిమమ్ డెఫినెట్‌లీ 1, 1 ½ ఇయర్ టైం పడుతుంది. అలానే ఇది బ్రెయిన్‌కి రిలేటెడ్ కాబట్టి డెఫినెట్‌లీ సో, డిపెండ్స్ అపాన్ చైల్డ్ సివియారిటీని బట్టి మనం 6 మంత్స్, 1 ఇయర్ అలా టైం పట్టొచ్చు. ఓకే. అయితే ఆటిజం, ఏడీహెచ్‌డీ గాకుండా ఇంకా విజన్‌కి సంబంధించి ఇంకా ఎలాంటి సమస్యలు మనము సొల్యూషన్ ఇవ్వచ్చు విజన్ థెరపీ ద్వారా? సో, ఆటిజం, ఏడీహెచ్‌డీ కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి. సో, సిస్టమ్ వర్క్ చేస్తా ఉంటారు. సో, స్క్రీన్ ఇక్కడ ఉంది. సో, ఆల్మోస్ట్ ఒక 8 అవర్స్, 9 అవర్స్, 10, 12 అవర్స్ కూడా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. సో, ఇక్కడే చూస్తా ఉంటారనమాట. సో, మధ్యలో వెళ్తారు. ఓకే. ఫైన్. బట్ వర్క్ చేస్తా నేను దూరం చూడాలంటే డిస్టెన్స్ వచ్చేసి కంప్లీట్‌గా బ్లర్ అయిపోవడం జరుగుతా ఉంటది. మనం కెమెరా గూడా అప్పుడప్పుడు ఫోటోస్ తీసుకుంటా ఉంటాం. సో, హ్మ్. కెమెరా క్యాప్చరింగ్ ఏదైతే లైక్ ఫోకసింగ్ అంటా ఉంటాం మనం. సో, ఐలో గూడా అలానే క్రిస్టలైన్ లెన్స్ అని ఉంటుంది మన ఐలో. హ్మ్. సో, ఆ లెన్స్ అనేది అడాప్టేషన్ అనేది టైం పడుతుంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు ఈ సిస్టమ్ వర్క్స్ ఏంటంటే ఒక 15-20 ఇయర్స్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్‌గా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ డెఫినెట్‌లీ ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటా ఉంటాం. ఇలాంటి ఇష్యూస్ వల్ల స్ట్రెయిన్ అవ్వడం జరుగుతా ఉంటుంది. స్ట్రెయిన్ వల్ల హెడేక్‌కి వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుంది. కొంతమందికి మైగ్రేన్ సింప్టమ్స్ గానీ, లేదు అంటే అదర్ సింప్టమ్స్ ఉంటా ఉంటాయి. సో, అలాంటి కండిషన్‌లో పెద్దవాళ్ళకి కూడా మనం విజన్ థెరపీ త్రూ మనం నియర్ టు నార్మల్ చేయగలం. కాకపోతే వీళ్ళకి జస్ట్ 15-20 డేస్ ఆర్ 1 మంత్. సో, హ్మ్. ఆ డ్యూరేషన్‌లో వాళ్ళు నియర్ టు నార్మల్ రావడం జరుగుతా ఉంది. నార్మల్‌గా ఏంటంటే చిన్న పిల్లల్లో చూస్తా ఉంటాం మనం స్క్వింట్ ఐ గాని ఆర్ పెద్దవాళ్ళు కూడా చూస్తా ఉంటాం. స్క్వింట్ ఐ కండిషన్‌లో కూడా డెఫినెట్‌లీ మనం విజన్ థెరపీ త్రూ ఆర్ ఆర్థోప్టిక్స్ ఇవాల్యుయేషన్ అంటా ఉంటాం. సో, హ్మ్. ఇప్పుడు ఏదైతే ఐ ఉందో డీవియేషన్ ఎంత ఉంది? ఇప్పుడు ఒక కన్ను ఇక్కడ స్ట్రెయిట్ చూస్తున్నాం మనం. ఇంకో కన్ను వచ్చేసి రైట్ సైడ్ గానీ, లెఫ్ట్ సైడ్ గానీ వెళ్ళడం జరుగుతా ఉంటుంది. సో, డీవియేషన్ ఎంత ఉంది అనేది మనం మెజర్‌మెంట్ చేసి వాళ్ళకి ప్రిజమ్ గ్లాసెస్ ఇవ్వడం అండ్ దాంతో పాటు విజన్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, ఓవరాల్‌గా మనం సర్జరీ లేకుండా కొంతవరకు మనం డెఫినెట్‌లీ పిల్లలకి ఈ స్క్వింట్ ఐ ఇవాల్యుయేషన్ చేసి వాళ్ళ స్క్వింట్ ఐ మెల్లకన్నుని మీన్స్ మెల్లకన్ను. యెస్. యెస్. హ్మ్. మెల్లకన్ను కూడా మనం నియర్ టు నార్మల్ చేయగలం. ఓకే. అండ్ సార్ ఈ విజన్ థెరపీ అనేది మనము అదర్ కంట్రీస్‌లో చూస్తే అది మిషనరీ ద్వారా ఉంటుంది. మరి మన దేశంలో ఎలా ఉంది? అది మీరెలా ఇస్తారు? మిషనరీస్ అంటే డెఫినెట్లీ మన దగ్గర ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ మిషనరీస్ ఉంటుంది విజన్ హ్మ్. థెరపీలో. సో, సిస్టమ్ బేస్డ్ కానివ్వండి, లేదు అంటే మాన్యువల్‌గా ఏదైతే ఎక్విప్‌మెంట్స్ ఉంటా ఉంటాయో, సో, దాని త్రూ మనం ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఇండియాలో చాలా తక్కువ ఉంది విజన్ థెరపీ. సో, డెఫినెట్లీ ఇప్పుడు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ కోల్కతా ఇలాంటి హ్మ్. మెట్రో సిటీస్ ఏదైతే ఉన్నాయో దాంట్లోనే విజన్ థెరపీ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దో హైదరాబాద్‌లో కూడా ఒక 2, 3 సెంటర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అందులో ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది మన సెంటరే అశోక రిహాబ్. సో, హ్మ్. ఇప్పుడు కొంచెం అవగాహన వస్తుంది. సో, ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే ఇప్పుడు మాస్టర్స్ తర్వాత ఫెలోషిప్ అనేది ఉంటుంది దీంట్లో. సో, ఓవరాల్‌గా ఇవి అన్నీ చేసిన తర్వాతనే ప్రాక్టీస్ చేయడం జరుగుతా ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా వితౌట్ లైక్ ఎక్స్‌పీరియన్స్ మనం ప్రాక్టీస్ హ్మ్. అనేది చేయలేము. హ్మ్. సో, ఓవరాల్‌గా ఇప్పుడు వస్తుంది కాబట్టి డెఫినెట్‌లీ చాలామంది దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా వస్తా ఉంటారు. హ్మ్. సో, అక్కడ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్‌గా ట్రీట్మెంట్ అనేది లాంగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో, అక్కడి నుంచి కొంతమంది ఫారినర్స్ కూడా వస్తా ఉంటారు. ఇక్కడ వచ్చి హ్మ్. థెరపీస్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతా ఉంటుంది. ఓకే. అయితే సార్ ఈ
ఆటిజం, ఏడిహెచ్డికి ఓన్లీ విజన్ థెరపీయే కాకుండా ఇంకా మీ దగ్గర ఇంకా ఎలాంటి థెరపీస్ ఉన్నాయి? అండ్ ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? కాస్త చెప్తారా? సో మన ఇండియాలో ఏదైతే థెరపీస్ ఉంటాయో సో మాక్సిమం ఇప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ అంటూ ఉంటాం. సో ఎక్కడికి వెళ్ళినా మీకు 2 to 3 or 4 థెరపీస్ దొరకడం జరుగుతుంది. సో ఒకటే ప్లేస్లో ఏంటంటే మనం ఆల్మోస్ట్ 9 to 10 థెరపీస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్ థెరపీస్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా సెన్సర్ ఇంటిగ్రేషన్ థెరపీ అంటాం, బిహేవియరల్ థెరపీ అంటూ ఉంటాం, స్పెషల్ ఎడ్యుకేషన్ అంటూ ఉంటాం. సో ఓవరాల్గా విజన్ థెరపీ అందులో ఒక పార్ట్ అనమాట. సో విజన్ థెరపీ అనేది చాలా రేర్ మన ఇండియాలో. సో దాంతోపాటు సుజోక్ 6 కీ థెరపీ అంటూ ఉంటాం. ఇది కంప్లీట్గా లాజికల్గా ఉంటుంది. సో ఓవరాల్గా మనం బ్రెయిన్ని మనం ట్రీట్ చేయలేము ఆర్ ఎనీ ఆర్గాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా మనం మాన్యువల్గా ట్రీట్ చేయలేము. సో అలా ఏంటంటే ఇది ఏదైతే హ్యాండ్ ఉందో హ్యాండ్లోనే ఇది ఓవరాల్గా బ్రెయిన్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది నెక్, ఇది వచ్చేసి మన ఊపిరితిత్తులు, సో లంగ్స్, ఇది వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్, ఇది 2 కాళ్ళు, ఇవి 2 చేతులు. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ట్రిగర్ పాయింట్స్ ఉంటా ఉంటాయి. సో ట్రిగర్ పాయింట్స్ ఏంటంటే మనం సో ఫుల్ ఫ్లెడ్జ్గా స్టిమ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 3 to 5 minutes థెరపీ ఉంటుంది ఇది. సో అలానే విజరల్ థెరపీ అంటూ ఉంటాం. సో కంప్లీట్గా మన అబ్డమెన్ ఏదైతే ఉంటుందో అబ్డమెన్ ఏరియాని నార్మల్గా మనం ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సిఎస్టీ అంటూ ఉంటాం, క్రేనియల్ సాక్రల్ థెరపీ అంటూ ఉంటాం. సో ఇది ఏంటంటే ఇది కూడా బయట దేశాల నుంచే వచ్చిన థెరపీస్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే అప్ టు డేట్ అవుతూ ఉంటాం మనం. సో ఓవరాల్గా ఇక్కడ వచ్చిన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇలాంటి థెరపీస్ ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దో పెయిన్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఏదైతే అడ్వాన్స్ ఫిజియోథెరపీ అంటూ ఉంటాం, ఆర్ కైరోప్రాక్టిక్ మ్యానిపులేషన్ లేకపోతే ఆస్ట్రోపాత్ అంటూ ఉంటాం. ఈ థెరపీస్ కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డెఫినెట్లీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్ సార్. అయితే ఆటిజం కావచ్చు, ఏడిహెచ్డి కావచ్చు, ఈ సమస్యలతో బాధపడే పిల్లలకి ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత వీరు 100% నార్మల్ పిల్లల్లాగా అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? డిపెండ్స్ అపాన్ ఏజ్ అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు 12 years తర్వాత వచ్చారు. సో డెఫినెట్లీ ఒక చిన్న మొక్క పెద్దది అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఇంకా బెండ్ చేయలేము, రైట్? ఒకవేళ బెండ్ చేసిన తర్వాత వదిలేసామనుకోండి ఒక 6 months తర్వాత మళ్ళీ ఒక 80% మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. అదే చిన్న మొక్క ఉంది అనుకోండి, నార్మల్గా 1 to 3 years అంటాం, అది బ్యూటిఫుల్ ఏజ్ అనమాట. సో అలాంటి పిల్లలు వచ్చారనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఏదైతే ఉంటాయో అది 3 years వరకు చాలా ర్యాపిడ్గా మల్టిప్లై అవుతూ ఉంటాయి అన్నమాట న్యూరాన్స్. సో ఓవరాల్గా ఏది చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ అనేది ఉంటుంది అన్నమాట పిల్లలకి. సో గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మా ఇక్కడ వచ్చే పేరెంట్స్కి చెప్తా ఉంటాను, ఇప్పుడు మీరు తమిళ్ నేర్చుకోవాలి ఆర్ లేకపోతే ఫ్రెంచ్ నేర్చుకోవాలి లాంగ్వేజ్, సో నేర్చుకోగలరు. కాకపోతే 3 to 5 years 6 years టైం పడుతుంది. అది కూడా ఒక 60-65% నేర్చుకుంటారు, దానికంటే ఎక్కువ నేర్చుకోలేరు, నేనైనా మీరైనా. అదే పిల్లలు అనుకోండి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే 7-8 months ఆర్ మాక్సిమం 1 year ఒక లాంగ్వేజ్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోగలరు. ఎందుకంటే గ్రాస్పింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 3 to 5 years ఇంకొక ఏజ్ ఉంటుంది. అక్కడ కూడా బ్యూటిఫుల్గానే ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వగలం. సో పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు డీల్ చేసుకోగలరు. సో 5 to 7 years ఇంకొక ఏజ్ ఉంటుంది. అక్కడ ఎస్ అఫ్ కోర్స్ కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు ఇన్ ఫ్యూచర్లో కూడా. సో 7 to 9 years ఓవరాల్ పీరియడ్ అంటూ ఉంటాం మనం. ఎందుకంటే మన బ్రెయిన్ వచ్చేసి 9 years వరకు ఆల్మోస్ట్ ఒక 90% ఇంప్రూవ్ డెవలప్మెంట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్లీ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు వాళ్ళకి పిల్లలకి. సో 9 years వరకు ఎవరైతే పిల్లలు వస్తారో డెఫినెట్లీ వాళ్ళకి బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్సే ఉంటాయి. 9 years తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఒక 20-30% ఆర్ 35% వరకు మనం ఇంప్రూవ్మెంట్స్ ఇవ్వగలం. అంటే మోడిఫికేషన్ ఎక్కువ చేయగలం. ఇంప్రూవ్మెంట్స్ మనం ఏదైతే చిన్న వయసులో ఇస్తామో సో ఆ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఆ ఏజ్లో అనేది అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా పిల్లల్ని తీసుకొస్తే అంత బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అసలు మీరు ఐడెంటిఫై చేయలేరు బాబుకి ఆటిజం ఉండే ఆర్ ఏడిహెచ్డి ఉండే, సో ఇలాంటి ఇష్యూస్ అనేది తర్వాత ఏమి కనిపించవు వాళ్ళకి. సో రైట్. సో పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళకు ఈ అవగాహన ఉండాలి. ఇంతే పుట్టినప్పటి నుంచి ఇలా ఉండాడు, ఇంకా వీడియోలో ఇంకా చేంజెస్ రావు, అనవసరంగా ఎందుకు ట్రీట్మెంట్ అనేసి చాలా మంది నెగ్లెక్ట్ చేయడము, వదిలేయడము అలా చేస్తూ ఉంటారు. సో అలా కాదు, ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఉంది, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవుదాం, ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అన్న ఆలోచన అయితే ప్రతి పేరెంట్కి రావాలి, ఎవరైతే పిల్లలు ఈ ఆటిజం ఏడిహెచ్డితో బాధపడుతున్నారో వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.